ఆఫీస్ ఉండేది, అంత కన్వీనియంట్ ఉండేది కాదు, అంత యాక్సిడెంట్స్ కూడా బాగుండేది కాదు. ఇప్పుడు మీరు చూసి అట్మాస్ఫియర్ బాగుంటుంది, మీకు ఒక్కొక్కరికి ఎన్ని కలిసి జరుగుతాయి? పోలీస్ స్టేషన్లో అన్నీ ఉంటుంది. అంటే ఎవరైనా బాధ్యతలు వస్తారంటే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి ఏమైనా సమస్యలతో వాళ్ళు చెప్పుకుంటారు. సో వాళ్ళు వాటిని ఆల్మోస్ట్ వాళ్ళు నెరవేరుతారు, వాళ్ళ సమస్య తీరుస్తారు. ఇక్కడ ఏసీబీగా సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు, కస్టమర్ కేర్ ఫ్రాడ్ అంటారు, ఫిషింగ్ అంటారు, దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు. సో సైబర్ క్రైమ్స్లో కూడా నంబర్ ఆఫ్ ఫ్రాడ్స్. ఒకవేళ మీకు సైబర్ క్రైమ్స్ ఇమీడియట్గా జరిగినప్పుడు ఎవరికైనా మీకు సంబంధించిన అట్లయితే మీరు ఏం చేయాలంటే 1930. హనుమంతరావు గారు కేవలం 130 రూపాయలతోనే పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టారు. కొన్ని రకాల పోలీసుల్లో చాలా రకాలు ఉంటాయి. దానికి కూడా నాకు ప్రస్తుత పోలీసులు కానీ, రిజర్వ్ పోలీసులు కానీ, లాండ్ ఆర్డర్ పోలీసులు కానీ, మా ఫ్యామిలీ నాకంటే ముందు ఎవరు లేరు, నా తర్వాత కూడా ఎవరు లేరు ఇప్పటివరకు. సో ఐ ఓన్లీ ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే డ్యూటీలోకి వచ్చారో, ఆ కాస్ట్యూమ్ కాకి ఎప్పుడైతే మీరు అందులోకి వచ్చిందో ఫీల్ ఏ విధంగా ఉంది? రాత్రి ఉండదు, పగలు ఉండదు, చలి ఉండదు, వేడి ఉండదు, బట్ అయినా కూడా మనకి సేవ చేస్తున్న భావన ఉంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోయి నా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫస్ట్లో అబ్బా ఈ టైంలో కాల్ వచ్చిందని కొంచెం అనుకునేవాడు వాస్తవం మనసులో, కానీ వాళ్ళు చెప్పే బాధ అన్న తర్వాత ఇమీడియట్గా మేమే వెహికల్ తీస్తాం, మేమే స్పాట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మా అప్లైజ్ అంటే అందరూ వచ్చి ఉంటారు, అందుకే పోలీసులు అన్ని విధులు కూడా తెలిసి ఉంటారు. మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా సరే, అంటే మీకు సాటిస్ఫై అయినటువంటి సందర్భాలు ఈ 35 సంవత్సరాలు అడిగితే ఏం చెప్తారు? అప్పుడు ఒకరికొకరు రావాలంటే భయపడేది. అటువంటిది ఎవ్రీడే 200 మెంబర్స్ తోటి ప్రతిరోజు మాట్లాడి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి, సో వీటన్నిటిని కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు, ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. కోవిడ్లో సర్వీస్ చేసే అవకాశం దొరికింది, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా మీరు చేసిన ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఆ టైంలోనే విత్ వెపన్ ఆ బేబీ 10 lakhs క్యాష్, ఒక వెపన్ కూడా రికవర్ చేసింది. దట్ వాజ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ జాబ్. థర్డ్ డిగ్రీ అంటే ఏంటి అంటే చాలా సందేహాలు ఉన్నాయి, దాని గురించి క్లారిఫికేషన్. కొన్ని సమయాల్లో అయ్యా చెప్పండి చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాగని సినిమాలో చెప్తుంటే గోడలతో గెలుచడం, పడవటం అనేవి ఉండవు. ఒక్కోసారి స్ట్రాంగ్ అడుగుతాం, బట్ ఇంట్రాగేషన్ చేస్తాం కానీ ఇంట్రాగేషన్ ద్వారా మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్